బ్రిటన్ ఒక 2050 కల్లా ఇస్లామిక్ దేశం అంటే లేదు 2040కి అయిపోతామని చెప్తున్నారు వాళ్ళు. క్రమంగా అక్కడ హిజాబులు ధరించొచ్చు, అలాగే బురకాలు ధరించొచ్చు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ఆడపిల్లల్ని పటాయించి వాళ్ళు 18 ఏళ్ల లోపే వాళ్ళని ప్రేమ పేరుతో పెళ్లిళ్ళు చేసేసుకుని కాపురాలు చేసేయచ్చు. అది అడిగితే రేసిజం అని సొంతగా బ్రిటనోళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. కానీ హిందువులని మాత్రం అవమానిస్తారట. బొట్టు పెట్టుకోవడం లోపమట, దోషమట. దీని మీద పెద్ద సంచలనం సృష్టిస్తున్న సంఘటన చోటు చేసుకుంది. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్నటువంటి ఒక స్కూల్‌లో 8 ఏళ్ల విద్యార్థికి వివక్ష ఎదురైంది. తిలకం పెట్టుకుందన్నటువంటి పెట్టుకున్న కారణంగా స్కూల్ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి ఆ చిన్నారి ని వెంటాడి వేటాడారట టీచర్లు. తను ఎటెళ్తున్నా సరే నడుస్తున్నా, ఆడుకుంటున్నా, భోజనం చేస్తున్నా ప్రత్యేకించి ఆ స్టూడెంట్‌నే దగ్గరకొచ్చి మొహంలో మొహం పెట్టి చూడటం. ప్రత్యేకించి తన వెంటే పడుతుండడం, మిగతా పిల్లలు ఆ స్టూడెంట్‌కి దూరంగా జరగడం బిగిన్ చేశారట. ఎందుకంటే టీచర్లు తమ వైపు ఎవరి వైపైతే చూస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉంటుంటారనమాట. దాంతో ఇప్పుడు అవమానకరంగా భావించినటువంటి ఆ 8 ఏళ్ల హిందూ విద్యార్థి తన సంప్రదాయాలకు అనుగుణంగా ధరించినటువంటి బొట్టుకి ఈ విధంగా చేయడం ఏంటి అన్నటువంటిది ఇంటి దగ్గరికెళ్ళి ఆవేదన వ్యక్తం చేసేటప్పటికి ఆహ్, ఇంట్లో వాళ్ళు ఇక తనకి ఆ బిడ్డ ఆ స్కూల్‌లో చదివితే కష్టమని చెప్పేసి స్కూల్ మార్పించినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పిల్లలు ఆడుకునే సమయంలో కూడా హెడ్ టీచర్ ఆ విద్యార్థి మీద ప్రత్యేకంగా దృష్టి సారించేదట. దాంతో భయపడిపోయిన ఆ విద్యార్థి ఇతరులతో ఆడుకోవడానికి ఇబ్బంది పడ్డట్టు యూకే సంస్థ బయటపెట్టింది. ఏ విద్యార్థి తన మత విశ్వాసాల వల్ల ఒంటరితనాన్ని ఎదుర్కోకూడదు అంటూ ఇప్పుడు ఆ అంశం ప్రధానంగా ప్రస్తావించారు. లండన్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న 8 ఏళ్ల హిందూ విద్యార్థి తన సంప్రదాయాలకు అనుగుణంగా చేసినటువంటి దానికి ఈ వ్యవహారం జరిగింది అన్నటువంటిది. ఇప్పుడు మరి లండన్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏం మాట్లాడలేదు. ఇలాంటి ఘటనలు విద్యార్థుల మీద మానసిక తీవ్ర ప్రభావం చూపుతాయని, భద్రతాపరంగా ప్రశ్నలు లేవెత్తుతాయని ఎవరైతే ఈ అంశాన్ని బయటపెట్టిన సంస్థ విమర్శించింది. విద్యార్థి తల్లిదండ్రులు తమ మత విశ్వాసాల గురించి పాఠశాల యాజమాన్యానికి వివరించే ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేకపోయిందట. దాంతో ఆ చిన్నారి స్కూల్ మారాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆరోపించింది. ఇది రుజువైతే అక్కడ చట్టాల ప్రకారం మత వివక్షగా పరిగణిస్తారు. వివక్షాపూరిత చర్య కారణంగా ఇప్పటి వరకు ఆ స్కూల్ నుంచి 4 విద్యార్థులు వెళ్ళిపోయారన్నటువంటిది ఇప్పుడు తేలిందనమాట.